రెడ్డిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. తన గురించి కవిత చేసిన వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కవిత మాట్లాడిన దాంట్లో కొత్త విషయం లేదని జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో గెలుపోటములకు బాధ్యత తనదేనని, కొందరు తమకు తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారని చెప్పారు. 25 ఏళ్లు పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుడని తెలిపారు. వ్యక్తులు కాదు, అంతిమంగా పార్టీనే ఫైనల్ అని స్పష్టం చేశారు. కేసీఆర్తో చర్చలో కవిత విషయమే ప్రస్తావనకు రాలేదని, బనకచర్ల కాళేశ్వరంపై చర్చించినట్లు జగదీష్ రెడ్డి వివరించారు. ఇక అంతకు ముందు కూడా తన ఉద్యమ ప్రస్థానంపై కవిత జ్ఞానానికి జోహార్లంటూ జగదీష్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక కేసీఆర్ శత్రువుల మాటల్ని కవిత వల్లే వేస్తున్నారని అన్నారు. ఇక కవితకున్న సానుభూతిని తెలియజేస్తున్నా అంటూ జగదీష్ రెడ్డి పోస్టులు రాసుకొచ్చారు. నల్గొండలో ఆయన సీటు తప్ప మిగిలిన సీట్ల ఓటమికి కారణమైన లిల్లీపుట్టు నాయకులు నా గురించి మాట్లాడుతున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ నాయకుడు ఎవరు కూడా అని కవిత ప్రశ్నించారు. ఒకరికి ఒకరు కౌంటర్ ఇచ్చుకోవడంపై తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రెడ్డిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాట్లాడడం జరుగుతుంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సైదులు చెప్పండి, వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం ఏ విధంగా చూడాలి? తీవ్రంగా వీళ్ళిద్దరి మధ్య మాటలు తారస్థాయికి కూడా చేరుతున్నాయి. సో ఏ విధంగా చూడాలి అసలు? రైట్ వరుణ్, బీఆర్ఎస్ పార్టీలో అయితే గత కొంతకాలంగా అయితే చూడొచ్చు, సొంత పార్టీ నేతలు అయితే బీఆర్ఎస్ పార్టీపై అయితే తిరుగుబాటు జెండా ఎత్తుతున్నారు. ముఖ్యంగా కూడా చూడొచ్చు, ఏదైతే కేసీఆర్ కూతురు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ కవిత కూడా బీఆర్ఎస్ పార్టీపై అయితే తీవ్ర స్థాయిలో అయితే పార్టీని భగ్నం చేసే విధంగా కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. అయితే ఈ విషయానికి సంబంధించి కూడా సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకల్ల జగదీష్ రెడ్డి, అదేవిధంగా కవిత, ఎమ్మెల్సీ కవిత ఇద్దరి మధ్యలో కూడా మాటల యుద్ధం అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్సీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై అయితే ఇప్పటికే జగదీష్ రెడ్డి స్పందించినట్టు కూడా తెలుస్తా ఉంది. పార్టీని భగ్నం చేసే విధంగా కార్యక్రమాలు పెట్టుకున్నటువంటి వారిని అయితే పార్టీ సహించదంటూ కూడా హెచ్చరిక చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. అయితే ఇప్పటికే కవిత చేసినటువంటి వ్యాఖ్యలకైతే ఈరోజు జగదీష్ రెడ్డి తెలంగాణ భవన్ లో అయితే ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. సొంత పార్టీలో వండుకుంటూ కేసీఆర్ ను విమర్శించే వాళ్ళు కూడా విమర్శించే వాళ్ళు అంటే రేవంత్ రెడ్డితో పాటు రాధాకృష్ణ లాంటి వాళ్ళు కూడా మాట్లాడే మాటలను ఏదైతే కవిత కూడా మాట్లాడుతున్నట్టు, అంటే వాళ్లకు ఈ కవితకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏం లేదంటూ కూడా తను పెద్ద ఎత్తున స్పందించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఎవరైతే నల్గొండ జిల్లాలో అయితే 25 సంవత్సరాలుగా ఉద్యమ ప్రస్తావన ఉన్నటువంటి ఉద్యమ ప్రస్తావనతో పాటు కేసీఆర్ అడుగుజాడల్లో పనిచేసినటువంటి ఎవరైతే జగదీష్ రెడ్డి ఉన్నాడో, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో గెలుపుకు ఓటములకు ప్రధానమైనటువంటి నాంది పలుకుతున్నట్టు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తున్నాము. అయితే నల్గొండ జిల్లాలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని తారాస్థాయికి అంటే ఇప్పటికే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉద్యమ ప్రస్తావన నుంచి ఇప్పటిదాకా కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా పనిచేసుకుంటూ ఉంటూ ప్రధానంగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ 11 సెగ్మెంట్లని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే ఒక సెగ్మెంట్ స్థానాన్ని ఒక సెగ్మెంట్ లో ఉన్నటువంటి జగదీష్ రెడ్డి అంటే ఉద్యమ ప్రస్తావనకు ఉన్నటువంటి చరిత్రను ఆయన తీసుకొచ్చినటువంటి సందర్భం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. అంటే తెలంగాణలో కాకుండా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల విధానాన్ని పూర్తి స్థాయిలో తను బాధ్యుడు అన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కేసీఆర్ లేకపోతే తెలంగాణలో బీఆర్ఎస్ లేదు అంటూ కూడా దానికి సంబంధించినటువంటి మాటలు అయితే ఇప్పటికే మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా చూస్తా ఉన్నాం. ఇప్పటికే కవితతో పాటు అంటే తీర్మార్మలన ఇప్పటికే ఆరోపణలు పెద్ద ఎత్తున చేసినా కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే కవితపై తీర్మార్మలన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయానికి సంబంధించి ఎవరు కూడా
దీన్ని ఖండించలేదంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా, అంటే ఈ తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి మాటలకు, కవిత మాట్లాడినటువంటి మాటలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదంటూ కూడా ఇప్పటికే జగదీశ్వర్ రెడ్డి స్పష్టం వ్యక్తం చేసినట్టు, అంటే అలాంటి అంశాల పట్ల ఎలాంటి సంబంధం లేదంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటూ కవిత పార్టీని బదనాం చేసే పనిలో ఉన్నట్టు కూడా చేసుకుంటూ ఆరోపణల పెద్ద ఎత్తున పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఆయనతో పాటు ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, అంటే కేసీఆర్ తో పాటు జగదీశ్వర్ రెడ్డి కూడా పనిచేసారు కాబట్టి, దాంతో పాటు ఉద్యమంలో పనిచేసినటువంటి కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని, అంటే ప్రధానంగా ఎవరైతే కవిత ఉన్నారో ఈ కవితకు ఉన్నటువంటి జ్ఞానానికి నా జోహార్ లాంటి కూడా హాట్ కామెంట్ గా చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. ముఖ్యంగా బద్ధశత్రువులు ఉన్నటువంటి వారు చేసినటువంటి హేళనలే కవిత కూడా చేస్తుందంటూ కూడా ఆరోపణలు చేయడం పట్ల అయితే అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఈమెకేమన్నా సత్సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పార్టీని బదనాం చేసే కార్యక్రమాలు చేస్తే కూడా ఊరుకునే ప్రసక్తి లేదంటూ వాళ్ళు ఏదో కవిత చేస్తున్నటువంటి ఉకదుంపుడు మాటలు, ఇక్కడ ఆమె ఏదో చేస్తున్నటువంటి మాటలకైతే పార్టీ నమ్మే భ్రమలో లేదని, ఆమె ఏదో చేస్తుందన్నట్టుగా పార్టీ ఆమె భ్రమపడుతుంది, పార్టీకి ఎలాంటి ఉద్దేశపూర్వకంగా జరిగేది కూడా లేదంటూ కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మధ్య కాలంలో కూడా చాలా సార్లు, అంటే ముఖ్యంగా ఒక 50 సార్లు కేసీఆర్ వ్యవసాయ, అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి బంకచర్ల కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ రంగంపై తాగునీటి సమస్యలపై కూడా ఇప్పటికే కేసీఆర్ తో సంబంధించినటువంటి పలు అంశాల పట్ల కూడా కేసీఆర్ తో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. నేను ఇప్పటికే ఆయనతోని చాలా సార్లు పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు మాట్లాడినటువంటి అంశాల పట్ల కూడా మాట్లాడినా కానీ కవిత గురించి ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు కూడా మాట్లాడలేదు. ఆమెకున్నటువంటి జ్ఞానానికి, మేము మాట్లాడేదానికి ఆమెకు నా జోహర్ లాంటి కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా పార్టీని బదనా చేసే కార్యక్రమాలు పెట్టుకుంటే అయితే ఇప్పటికే సాధించేది లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ సైతులు ఫర్ ది అప్డేట్స్. నేను పార్టీ సైనికుడిని, క్యారెక్టర్ను అసోసియేట్ చేయాలని చెప్పి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, బీఆర్ఎస్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న వాళ్ళు